పారిపోయిన దొంగ. వీధి తలుపు చప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆసరికే బాగా చీకటి పడిపోయింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకొని లోపలికి వచ్చి చప్పున తలుపు మూసి, అరిచావంటే పీక నలిపేస్తాను, అన్నిటికీ తెగించాను, ఖైదులో నుంచి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరుకుగా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయ్యింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్ళను దూరం కానించి రమ నవ్వుతూ, చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బాగుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, ఆ విషయం నీకు అనవసరం, ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు. నీకేమీ భయం లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను, వంట సగం అయ్యింది, వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ. దొంగ ఆమె వెనుకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కన్ననీళ్ళను పెట్టుకొని కొంగుతో తుడుచుకుంటుంది. నేను ఏమీ చేయలేదు, ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు. నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంతో ఎవరినో కొట్టి ఖైదయ్యాడు. అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుంచి వాడికి శాంతి లేదు, నిద్ర లేదు, అన్న హితువు లేదు. ఇల్లు కదలాలంటే భయం, బయట ఏ చప్పుడు వినిపించినా రక్షక భటులు వస్తున్నారని భయం. పిచ్చివాడిలా తయారైనాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయములు ఉండవు, ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చు. ఆ మాట నేను చెప్పాను. వాడు వినలేదు. 10 రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. 10వ రోజు హఠాత్తుగా రక్షపటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడ మీద నుంచి దూకేసి దెబ్బలు తగిలి 2 రోజుల అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలి పడుతూ, గొంతు తగ్గించు, ఎవరైనా రాగలరు అన్నాడు. వంట అయ్యింది, భోజనం చేస్తావా అన్నది రమ. దొంగకు తినాలనే ఉంది, కానీ సందేహించాడు. ఇందులో విషం కలపలేదులే, నీ ఎదుటేగా వంట చేశాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరగాయలు వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ, చూడబోతే మంచివాడిలాగానే ఉన్నావు, చెరసాలలో ఎలా పడ్డావు అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. ఒక అవ్వ నన్ను పెంచింది, పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తను అష్టకష్టాలు పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు, మా పల్లెలో పని లేక పట్నం వచ్చాను. ఏ పని ఇచ్చిన వారు లేరు. 4 రోజులు తిండి లేదు. ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కొని పారిపోయి పట్టుబడ్డాను. 2 నెలలు శిక్ష పడింది. అలానా, పాపం. మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ అతన్ని అడిగింది. అక్కడ అడ్డమైన చాకరీ చేయాలి, పెద్ద ఎత్తున వంటలు చేయాలి, తోట పని చూడాలి, బట్టలు పిండాలి, చేపలు దుప్పట్లు నెయ్యాలి, బట్టలు కుట్టాలి, ఇలా ఎన్నో రకాల పనులు. అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ. రమ నవ్వి, బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు, అక్కడ పని ఎక్కువైందని దొంగతనంగా పారిపోయి వచ్చావు, ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తల దించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అన్నది. ఇప్పటి నుంచి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారాలు ఉండవు. భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైల్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు. ఆ చెరసాలలోనే ఏ వంటలు చేయడంలోనో, బట్టలు కుట్టడంలోనో, దుప్పటి నేయడంలోనో, తోట పనిలోనో ప్రావీణ్యత సాధించి ఉంటే విడుదలయ్యి వచ్చాక నీ బతుక్కు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు, పారిపోయి వచ్చావు.
దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. నిజమే, పొరపాటు జరిగింది, దీన్ని దిద్దుకోవడం ఎలా అని అతను రమను అడిగాడు. మించిపోయింది ఏమీ లేదు, నీ అంతటా నువ్వే చెరసాలకు వెళ్ళి పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించిన వారు కొద్దిగా నీ శిక్షను పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ. దొంగ సంతోషంగా, సొంత చెల్లలాగా మంచి సలహా చెప్పావు, నీ రుణం తీర్చుకోలేను, వస్తా అని వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళిన కాసేపటికే మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. ఎప్పుడు లేనిది ఇంత ఆలస్యంగా అయ్యిందే నాన్న అని రమ తండ్రిని అడిగింది. చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు, అందుకే ఆలస్యం అయింది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. మీరు ఖైదీలను చూస్తే తీరు అలా ఉంటుంది. చెరసాల కేవలం ఖైదీలను శిక్షించటానికే కాదు, వాళ్ళలో పరివర్తన కలిగించేదిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను, అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను అంటూ రమ జరిగిందంతా చెప్పింది. బేష్, చెరసాల అధికారి కూతురి అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు. ఆ భయం నీకు వద్దు, చెప్పానుగా, అతనిలో దొంగ పారిపోయాడు. భోజనం చేసి నిదానంగా వెళ్ళొచ్చు నువ్వు అన్నది రమ.